తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ధనుసు రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది? తప్పకుండా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ నక్షత్రాలన్నీ మనకి ధనుసు రాశిలోకి వస్తాయి. వీరు కూడా మనకి సింహరాశి, కన్యారాశి, తులారాశిలాగా విపరీతమైన స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూడితనం ఇవన్నీ ఉంటాయి. శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు, ఏడుపులు ఎక్కువగా ఉంటాయి. వీరి ముక్కుసూడితనమే వీరికి నష్టాన్ని కొన్ని చోట్ల చేకూరుస్తూ ఉంటుంది అన్నమాట. అది మెయిన్ పాయింట్. అలాగే ప్రస్తుతం మటుకు తృతీయంలో శని చాలా బాగున్నాడు, చతుర్థంలో రాహు మిశ్రమం, కేతు దశమంలో మిశ్రమం, ఒక 6వ స్థానంలో గురు ఉండడం కూడా మిశ్రమం. ఎందుకంటే గురుబలం అనేది మెయిన్గా మీరే ధనుసు రాశి అధిపతి గురువు అయ్యి ఉండి 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం ఏంటి? డెట్స్, మిజరీస్, ఎనిమీస్, శత్రువులు, అప్పులు, ఆలోచనలు ఇవన్నీ అన్నమాట. సో అలాంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పులు ఎక్కువగా అవ్వడం, శత్రువులు ఎక్కువగా పెరగడం, మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఎప్పుడు రాశ్యాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక లగ్నాధిపతి కానీ రాశ్యాధిపతి కానీ 6, 8, 12 స్థానాల్లో ఉంటే కనుక హార్డ్ వర్క్ బాగా చేస్తే కానీ ఏ పనులు జరగవు. అంటే అదృష్టకారకుడైన రవి కూడా అష్టమంలో ఉండిపోయాడు, రాశ్యాధిపతి అయిన గురువు ఏమో 6వ ఇంట్లో ఉండిపోయాడు. సో అదృష్టం తక్కువగా ఉంది ప్రస్తుతం, హార్డ్ వర్క్ తక్కువగా ఉంది. గురువే దైవబలం, దైవానుగ్రహం కూడా కారకుడు. అలాంటి గురువే 6వ స్థానంలో ఉన్నాడు. సో దైవబలం తక్కువగా ఉంది, హార్డ్ వర్క్ తక్కువగా ఉంది, అదృష్టం కూడా తక్కువగా ఉంది. కానీ శని ఒక్కడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అతను ఉద్యోగస్తులకు కానివ్వండి, వృత్తి ప్రవృత్తికి కానివ్వండి శని కారకుడు. అలాగే ఆరోగ్య ఆయుష్కి శని కారకుడు. అవన్నీ మటుకు చాలా బాగుంటాయి. ఈ మిగతావన్నీ కూడా మిశ్రమంగా ఉంటాయని చెప్పుకోవాలి. విద్యార్థులు బాగా కష్టపడితే కానీ వాళ్ళకి మంచి ర్యాంకు, సీటు రాపడం, అనుకున్న మార్కులు రాపడం, కోరుకున్న కాలేజీలో సీట్ రాపడం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో వాళ్ళు బాగా కష్టపడాలి ఇంకా. అలాగే ఉద్యోగస్తులకు మటుకు బాగానే ఉంది ప్రస్తుతం, ఎందుకంటే శని చాలా బాగున్నాడు కాబట్టి. భార్య భర్తల మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? అది బాగానే ఉందండి, అది పర్లేదు, దానికి దీనికి ప్రాబ్లం లేదు, అది బాగానే ఉంది. సో వ్యాపారస్తులు మటుకు గడ్డు కాలం అనాలి, ఎందుకంటే గురుబలం అస్సలు లేదు, రాహుకేతుల బలం లేదు, అదృష్టం ప్రస్తుతం తక్కువగా ఉంది కాబట్టి వారు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, అలాగే ఎక్స్పాన్షన్కి వెళ్ళొద్దు. శని బాగానే ఉన్నారు, శని మూలాన్ని వ్యాపారం కాదండి, బుధుడు గురువు బుధుడు చాలా బాగుంటుంది. బుధుడు బాగున్నా గురువు అస్సలు బాగాలేడు కాబట్టి మనకి వ్యాపారస్తుల మటుకు చాలా జాగ్రత్తగా అప్పులు ఇచ్చినా కూడా, క్రెడిట్స్ ఇచ్చినా కూడా జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు వెనక్కి తిరిగి రావడానికి మళ్ళీ ఆలస్యం అయిపోతుంది. ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి, 3-4 సార్లు మంచి జరగచ్చు, కానీ 5వసారి మొత్తం ఈ 3-4ది కలిపి పట్టుకుపోవచ్చు. అదే స్పెక్యులేషన్ అన్నమాట. ఇప్పుడు మీకు అస్సలు కలిసి రాదు లాటరీ. ఫస్ట్ కార్డ్స్ ఆడేవాడు కానివ్వండి, లాటరీ తీసేవాడు కానీ ఎవరైనా సరే ఫస్ట్ టైం వాడికి వస్తుంది, ఎందుకంటే అస్సలు వాడికి అలవాటు లేదు కాబట్టి ఫస్ట్ టైం వాడి లక్ బాగుంటుంది, వస్తుంది, రాగానే అంత డబ్బు దానికి డబల్ డబ్బు పెట్టేస్తారు, అవన్నీ పోతాయి అన్నమాట. ఫస్ట్ 2-3 సార్లు బాగానే ఉంటుంది. అలాగే స్పెక్యులేషన్ అంటే ముఖ్యంగా షేర్స్ కానీ అవన్నీ కూడా అంతే అండి, వ్యాపారైనా అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి మన హారోస్కోప్కి మ్యాచ్ అవుతుంది లేదా వ్యాపారం. మన హారోస్కోప్ రీత్యా చంద్రుడు, బుధుడు, గురువు ఈ 3 గ్రహాలు బాగుండాలండి. వ్యాపారం బాగుండాలంటే చంద్రుడు, బుధుడు చాలా బాగుండాలి. స్వస్థానమైనా, ఉచ్చస్థానమైనా, లేదంటే 6, 8, 12 స్థానాల్లో లేకుండా చంద్రుడు, బుధుడు ఉంటే కనుక వ్యాపారం బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చాలా బాగుండి ధనం ఇంకా ఎక్కువగా సంపాదించాలంటే మాట గురువు చాలా బాగుండాలి. గురువు ధనకారకుడు కాదు. అదే గురువు స్వస్థానం కానీ, ఉచ్చస్థానంలో కానీ ఉన్నా, లేదంటే 6, 8, 12 స్థానాల్లో లేకుండా ఉంటే కనుక సో వ్యాపారస్తులు వ్యాపారం బాగా చేస్తారు, అలాగే డబ్బు కూడా బాగా సంపాదిస్తారు. అయితే గురుబలం బాగాలేదు అని చెప్తున్నారు కదా గురువుగారు, ఎంతవరకు బాగాలేదు? పూర్తిగా అసలు గురుబలం లేదు, 50% అండి అంతే. ఇప్పుడు 6, 8, 12 స్థానంలో ఎప్పుడున్నా ఏ గ్రహం అయినా సరే 50% ఫలితాలే ఇస్తాడు. ఒకవేళ వాడు స్వస్థానం అయితే కనుక 60% ఇస్తాడు, ఒకవేళ ఉచ్చస్థానం అయితే కనుక 70% ఇస్తాడు. అందుకని మిగతావన్నీ ఏదైనా సరే మన లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ 6, 8, 12 స్థానాల్లో గ్రహాలు ఉంటాయి కనుక మనకి 50% ఫలితాలు ఇస్తాడు. అయితే మరి వ్యాపారస్తులకైతే బాగాలేదు అంటున్నారు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయొద్దు అంటున్నారు, మరి ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? ఉద్యోగస్తులు బాగానే ఉంది, ఎందుకంటే శని ఉద్యోగ కారకుడు కాబట్టి, వృత్తి ప్రవృత్తి కారకుడు మటుకు శని కాబట్టి శని తృతీయంలో చాలా బాగున్నాడు. తృతీయ స్థానం అంటే సహాయ సహకారాల స్థానం కాబట్టి
కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, సహాయ సహకారాల స్థానం తృతీయం కాబట్టి అవన్నీ కూడా బాగుంటాయి. మరి ఈ గ్రహాల అనుకూలత కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి? ధనుసు రాశి మెయిన్గా గురువే మంచిదే చేసుకుంటే మంచిది. నేను ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే గురువుకి 16 వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే మంచిది. అలాగే ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వాహనం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి మరింత యోగదాయకంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.